ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। తాడేపల్లిలోని ఈ యొక్క లిట్కా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ చర్మకార సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఎస్సీ ఎస్టీ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క లిట్కా సంస్థ ఏదైతే రిలీజ్ చేసిందో నోటిఫికేషను అది దాన్ని మేము ఖండిస్తూ అది మాదిగా యువకులకు గొడవలు పెట్టిగా ఉన్నది। ఎందుచేతంటే గతంలో మలుపు ద్వారా 1,20,000 మందికి లెదర్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇచ్చున్నారు। అలా కాకుండా ఇంకా ఎంతో మంది మాదిగా కులవృత్తిని నమ్ముకున్న వాళ్ళు లెదర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉండగా ఎవరో సర్వీస్ చేసేసి వారు విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి వేరే కుల వాళ్ళని కూడా తీసుకొచ్చే ఆస్కారం ఉంది ఈ నోటిఫికేషన్ వల్ల। ఆ కుట్ర జరుగుతుందని మేము భావిస్తూ ఎందుకు మీరు ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు లిట్కాప్ అని మేము ప్రశ్నిస్తున్నాం। సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి తెలియదా లిట్కాప్ సంస్థ చర్మకారుల ఉపయోగార్థం వారికి ఉద్యోగాలైనా వారికే ఇవ్వాలి, లోన్లన్నా వారికే ఇవ్వాలి। గత ప్రభుత్వంలో నిధులు ఇవ్వక లిట్కాప్ సంస్థ నిర్వీర్యం అయిపోయింది। అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎంతో ఆశలు పెట్టుకుని చర్మకారులు ఎదురు చూస్తున్నారు। మేమైతే గత 4 సంవత్సరాలుగా లిట్కాప్ కోసం ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో అర్జీలు ఇచ్చాం। బొల్లా రాజారావు గారు పట్టుబడిన విక్రమార్కుల్లా ప్రతి ఆఫీసులకి ప్రతి అధికారులకి మినిస్టర్ గారికి వెళ్ళి చెప్పినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి కదలిక లేదు, నిధులు ఇవ్వలేదు, లిట్కాప్ని ఇంకా ఐసీయూలోనే ఉంచారు। ఈనాడు మాదిగల ఓట్లతో మాదిగల సపోర్టుతో ఎంఆర్పిఎస్ మద్దతుతో మాదిగలందరూ కూడా ఎంతో నమ్మి నెగ్గించుకున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా లిట్కాప్ కోసం 300 చర్మకార సేవా సంఘం మరియు లిట్కాప్ పరిరక్షణ సమితి మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అలాగే విజిలెన్స్ పత్రిక యొక్క సంయుక్త రంగంలో మేము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లిట్కాప్ పరిరక్షణ సమితి ఫౌండర్ కన్వీనర్ శ్రీ ముప్పిడి వరప్రసాద్ గారు అలాగే రాష్ట్ర నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు। మరి వట్టి మరిదాసు జనసేన మన రాంబాబు గారు ఇంకా అనేక మంది అన్ని జిల్లాల నాయకులు వచ్చున్నారు। మరి వరదరాజులు గారు కడప జిల్లా నుంచి వచ్చున్నారు, అలా గుర్తు నుంచి రమేష్ బాబు గారు ఇంకా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు, మంగళి నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చున్నారు। అందుని బట్టి నేను మీడియా వారి ద్వారా తెలియజేసేది ఏంటంటే నేను మొన్నటి దినమున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా లిట్కాప్లు ఈ విధంగా ప్రకటన వచ్చిన్నది, ఇది మరి రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తామని మీరు ప్రకటించున్నారు పత్రికలో, ఇది అన్యాయం అండి, ఈ ప్రకటన రద్దు చేయండి అని చెప్పేసి నేను మంత్రి గారికి ఈ రీతిగా అర్జీ కూడా ఇవ్వడం జరిగింది। ఇప్పుడు దాన్ని వెంటనే మీరు 1 నంబరు 30/10/24 ఇచ్చిన పత్రికా పాటను రద్దు చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి మీడియా మిత్రుల ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ రోజున అన్ని జిల్లాల నుంచి కూడా మరి ఇక్కడ ప్రతినిధులు వచ్చున్నారు, చర్మకార సంఘం లిట్కాప్ పరిరక్షణ సమితి ఎస్సీ ఎస్టీ ఎంఆర్పిఎస్ ప్రతినిధులు వచ్చున్నారు। వారందరి సమక్షంలో మరి లిట్కాప్ సంస్థ అది మాదిగల సంస్థ ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్।